మండపేట వద్ద మా కరెస్పాండెంట్ హరీష్ ఉన్నారు, మాట్లాడదాం. హరీష్, చెప్పండి, సామాజిక సాధికార బస్సు యాత్ర ఏ విధంగా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సో ఏం చెప్తున్నారు ప్రజలు, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్ చెప్పండి. మరి మండపేటలో ఇవాళ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా జరిగాయి. మండపేట కలుపు సెంటర్లో ఉన్నాము. మొత్తం ఎటు చూసినా సరే ఇవాళ జరగబోయే యాత్ర, ఈ ర్యాలీ, అదేవిధంగా ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరగడంతో చాలా సందడి నెలకొంది మండపేట అంతా. ఈ నేపథ్యంలో ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభివృద్ధి కోసం ఎన్ని పథకాలు అమలు చేశారో, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంత పాటుపడ్డారన్న విషయాన్ని ఇవాళ ప్రజలు మండపేట వాసులకు వివరించున్నారు. అయితే మండపేట వాసులే చెప్తున్నారు, ఎందుకంటే ఈ మొత్తం అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో పాటుపడ్డారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన పథకాలు అమలు చేశారన్న విషయాన్ని, అదేవిధంగా ఈ అన్ని వర్గాలకు ఎంత గుర్తింపునిచ్చారని చెప్తున్నారు. సార్ చెప్పండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఏ రకమైన ప్రాధాన్యత దక్కింది గడిచిన 4 నెలల్లో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక సామాజిక సాధికార యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుచేతంటే ఎక్కడ ఎన్నడూ లేని విధంగా 56 కార్పొరేషన్స్ బీసీలకి ఏర్పాటు చేసి, బీసీలు అనే వ్యక్తి ప్రతి ఓడు నా సోదరుడు నా సోదరి అనే భావంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చూసి బీసీలంతా కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో ముగ్ధులై ఉన్నారు. ఎందుచేతంటే 56 కార్పొరేషన్స్, వారందరికీ మళ్ళీ డైరెక్టర్లు, అలాగే బీసీలందరికీ కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లు ఇస్తమే కాకుండా వారిని మినిస్టర్స్ చేశారు. మినిస్టర్సే కాకుండా మరి దేశ చరిత్రలో ఇంకొకటి చెప్పుకోదగినటువంటి విషయం, రాజ్యసభ సభ్యులిద్దరిని బీసీలకు తీసుకున్నారు. మా జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు, ఇటువంటి వ్యక్తుల్ని ఇవాళ ఆర్ కృష్ణయ్య గారికి ఏమో ఒకరికి మనం ఇచ్చారు. ఇటువంటి వ్యక్తులకు బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి ఇంతటి మంచి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా జైజైలు కొడుతున్నారు. ఆ జైజైలు ఓర్వలేక చంద్రబాబు గారు ఇంకా నక్క కుయ్యెత్తులు వేస్తున్నారు. కానీ రాబో రోజులన్నీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మళ్ళీ నాంది పలికే రోజులే తప్పించి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అయోశక్తి, ఏ విధమైనటువంటి అపోహలకు లేని ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇచ్చే రోజులు మళ్ళీ సుపరిపాలన రాబోతుందని మేము అందరం కూడా మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన తర్వాత బీసీ ఎస్సీ మైనార్టీలకు చేసే అభివృద్ధి ఫలాలు చాలా సంతోషకరం అనిపిస్తుంది సార్. నేను ఒక ఎస్సీ మహిళ, నేను ఇంతకుముందు నేను టీడీపీలో ఉండేదాన్ని. నాకు అసలు ఏ న్యాయం జరగలేదు. ఇప్పుడు నేను తోటతర ముద్దులు గారు చేసే పనులకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులకి ఆకర్షితురాలయ్యి నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు నిజంగా జగనన్న చేసే పథకాలను చూస్తే మాకు చాలా సంతోషకరమైన అనిపిస్తుంది. ఈయనే మరలా మాకు సీఎంగా కావాలి. ఈ ప్రజలకి ఎంతో న్యాయకరమైన ప్రభుత్వం అందిస్తున్న జగనన్న నిజంగా మాకు చాలా అదృష్టవంతుడు, మాకు దొరకడం ఇలాంటి అయినా. మరి ఈరోజు సామాజిక సాధికార యాత్ర మెండపేట రావడం జరుగుతుంది. మరి ఈరోజు సామాజిక సాధికార యాత్ర అయినా సమన్వయమన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి రాష్ట్ర క్యాబినెట్లో 25 మంది సభ్యులు ఉంటే అందులో మరి 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల వారిని మరి రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్న నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి స్థానిక మరి నామినేట్ పోస్టుల్లో కూడా 50% పైగా మరి బీసీ ఎస్టీ మైనారిటీలకు కూడా మరి అందులో మహిళలకు 50% మరి అవకాశం కల్పించి మరి స్త్రీ యొక్క ప్రాధాన్యతను పెంచుతూ మరి ప్రతి కుటుంబంలోని స్త్రీ ఆర్థికంగా మరి బలపడాలని ఒక సదుద్దేశంతో మరి అనేక సంక్షేమ పథకాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీల యొక్క అకౌంట్లో వేసి వారి కుటుంబాన్ని మెరుగైన జీవనం కల్పించే దిశగా ప్రధానంగా వీళ్ళంతా చెప్పేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించి. వీళ్ళతో పాటు మహిళలు కూడా కేవలం
ఈ 4.5 ఏళ్లలో విస్తృతంగా అభివృద్ధి చెందడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలు వేశారని మండపేట వాసులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ జరిగే సామాజిక సాధికార సభ ఖచ్చితంగా అద్భుతాన్ని విజయవంతంగా కొనసాగుతుందని చెప్తున్నారు. హరి. ఓకే హరీష్.